బ్యాక్ టు బ్యాక్ హిట్లతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో ప్రస్తుతం మీనాక్షి చౌదరి టైం నడుస్తుంది. ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో పాటు క్రేజీ సినిమాల్లో అవకాశాలు ఆమెకు వరుసగా వస్తున్నాయి. ముఖ్యంగా యంగ్ స్టార్స్ తో నటించే ఛాన్సులు పెరిగిపోయాయి. గత ఏడాది లక్కీ భాస్కర్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ ఏడాది వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి వెంకటేష్ మాజీ ప్రేయస్ గా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మీనాక్షి నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అంతకుముందు గుంటూరు గారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా హిట్ కాకపోవడంతో ఆమెకు నిరాశే మిగిలింది. కానీ ఆ తర్వాత తమిళ స్టార్ విజయ్ తో చేసిన ది గోట్ సినిమాతో తమిళంలో మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమెకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం 2 క్రేజీ సినిమాల్లో నటిస్తుంది. వాటిలో ఒకటి ఈ ఏడాది, మరొకటి వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులే అయింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల వీరిద్దరి వీడియో ఒకటి వైరల్ గా మారింది. వీరి జోడి బాగుందంటూ నెటిజన్స్ ఫుల్ గా ప్రశంసిస్తున్నారు. ఇది కాకుండా నాగ చైతన్య హీరోగా నటిస్తున్న మరో సినిమాలోనూ ఆమె నటించనుంది. కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తండేల్ తర్వాత చైతన్య చేస్తున్న సినిమా కావడం విశేషం. అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మీనాక్షి చౌదరి క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. వరుస విజయాలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో టాలీవుడ్ లోను మీను మేడం ఫుల్ బిజీగా మారిపోయింది. మరిన్ని క్రేజీ సినిమాలతో త్వరలోనే ఆమె మరోసారి తెరపై కనిపించనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.